వెల్కమ్ టు టాప్ న్యూస్. ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ నేతలు కలుస్తుండడం పరిపాటిగా మారింది. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. రేవంత్ రెడ్డికి శాలువా కప్పి పుష్పగుచ్చం అందించారు. అయితే బొంతు రామ్మోహన్ ముఖ్యమంత్రిని కలవాల్సిన అవసరం ఏంటన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బొంతు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారా లేక ఆయన మర్యాదపూర్వకంగానే సీఎంను కలిశారా అనే దానిపై స్పష్టత లేదు. బొంతు రామ్మోహన్ గత 2 పర్యాయాలు ఉప్పల్బరి నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని ఆశించినా అవకాశం దక్కలేదని తెలుస్తోంది. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు వస్తుండటంతో ఆయన సీఎం రేవంత్ రెడ్డిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల నగరిలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలకు ఘాటు హెచ్చరికలు చేశారు. లోకల్ ఎమ్మెల్యే మంత్రి రోజాపైన ఆమె విరుచుకుపడ్డారు. రోజమ్మ నోరుంది కదా అని పారేసుకోవద్దు. పక్క రాష్ట్రంలో మొన్నటి వరకు నాపై నోరు పారేసుకున్న వారందరూ ఓడిపోయి ఇళ్లలో కూర్చున్నారు. రేపు మీ పరిస్థితి కూడా అంతేనని స్పష్టం చేశారు. ఇంకొకరు నేను రాజశేఖర్ బిడ్డను కాబట్టి బాపట్ల నుంచి అవతలికి అడుగు పెట్టనిచ్చామని అంటున్నారు. ఒక్క నిమిషం నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను కాదనుకుందాం. రండి, ఎంతమంది వస్తారో రండి, చూసుకుందాం. ఏం చేస్తారో చేయండి, మీ దమ్మేందో చూపించండి. సిగ్గుండాలి కదా. రాజశేఖర రెడ్డి పేరుతో రాజశేఖర రెడ్డి ఆశయాల కోసం నిలబడ్డామని చెప్పుకుంటూ ఇంత దయనీయంగా, ఇంత దరిద్రంగా, ఆడామగా తేడా లేకుండా నీచంగా వ్యవహరించారు. ఈ 5 ఏళ్లలో అన్ని మాటలు తప్పారు. రాజశేఖర రెడ్డి సంక్షేమ పాలనకు, జగనన్న పాలనకు పోలికే లేదు. ప్రతి మాట తప్పారని పేర్కొన్నారు. వ్యతిరేకం మాత్రమే. జగనన్న గారికి రైతులంటే ఎందుకంత చిన్న చూపు, వ్యవసాయం అంటే ఎందుకంత చిన్న చూపు. ఈ రోజు రైతుకు కనీసం పంట పండిస్తే గిట్టుబాటు ధరే లేదు అంటే ఇంకా రైతుకు మీరు ఏమి గౌరవం ఇచ్చినట్టు అని అడుగుతున్నాం. తల్లిదండ్రులే కూలీ నాలీ చేసుకుని అప్పు సొప్పు చేసుకుని బిడ్డలను చదివిస్తే కనీసం ఆ బిడ్డలకు ఉద్యోగాలు కూడా రావటం లేదు కదా. పెద్ద పెద్ద పరిశ్రమలు ఎందుకు రాలేదు? ఎందుకంటే మనకు ప్రత్యేక హోదా లేదు కాబట్టి. ఈ 5 సంవత్సరాలుగా ఒక్కసారైనా మాకు ప్రత్యేక హోదా లేకపోతే మేమిక్కడి నుంచి కదిలేది లేదు అని 25 మంది ఎంపీలున్నారే మన ఆంధ్ర రాష్ట్రానికి. ఆ రోజు జగనన్న గారు చెప్పలేదా? ఆ రోజు జగనన్న గారు చెప్పిన మాట, రండి మూకుమ్మడిగా రాజీనామాలు చేద్దాం, మనకు ప్రత్యేక హోదా ఎందుకు రాదు అని చెప్పాడు జగనన్న గారు ప్రతిపక్ష నాయకుడిగా. మరి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, మరి ఎందుకు చేయలేదు మూకుమ్మడి రాజీనామాలు? ఒక్క ఎంపీ అయినా రాజీనామా చేశాడా? ఒక్కరైనా కొట్లాడారా? 25 ఎంపీలున్నారు ఆంధ్ర రాష్ట్రానికి. ప్రతి దానికి బీజేపీ పార్టీకి వంత పలుకుతారు, ప్రతి బిల్లుకు మద్దతు ఇస్తారు. ఎందుకని? మన రాష్ట్రాన్ని వాళ్ళంత చిన్న చూపు చూసినప్పుడు, మనకు ఒక్క వాగ్దానం కూడా వాడు నిలబెట్టుకోనప్పుడు మనం ఎందుకు వాళ్ళకు వంగి వంగి దండాలు చేస్తున్నాం? ఎందుకు సాష్టాంగ పడుతున్నారు? ఎందుకు ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారు? మనకే గనక ప్రత్యేక హోదా వచ్చుంటే మనకు పెద్ద పెద్ద పరిశ్రమలు వచ్చేవి. కనీసం పట్టుమని 10 కొత్త పరిశ్రమలే లేవు. మన బిడ్డలకు ఉద్యోగాలు లేవు. ఆఖరికి ఏమవుతుందంటే ఉద్యోగాలు ఇక్కడ లేక మన బిడ్డలంతా వలస వెళ్లిపోతారు. ఇదేనా మనకు కావాల్సింది? యువతే లేని రాష్ట్రంగా తయారైతుంది ఆంధ్ర రాష్ట్రం. ఇదేనా మనకు కావాల్సింది? ఏం చెప్పాడు జగనన్న గారు? జాబ్ నోటిఫికేషన్, జాబ్ క్యాలెండర్ ప్రతి జనవరి 1 కు వేస్తామన్నారు కదా. మరి ఎన్నిసార్లు వేశారు? ఒక్కటంటే ఒక్కటైనా వేశారా? మరి ఈ రోజు 30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే మీరు మెగా డిఎస్సి 25,000 ఉద్యోగాలు ఇస్తాము అని మీరే మాట చెప్పాక, వాగ్దానం చేశాక, ఈ రోజు మెగా డిఎస్సి లేదు, ఒక దగా డిఎస్సి అని 6,000 ఉద్యోగాలకు ఇప్పుడు నోటిఫికేషన్ వేస్తాడట. ఎప్పుడు? ఇక 2 నెలలు ఉంది ఎలక్షన్లు. అప్పుడు ఇన్నాళ్ళు నిద్రపోయారా? కుంభకర్రులా మీరు? ప్రజల గురించి ఎప్పుడు ఆలోచన చేశారు? మీరా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది? మద్యపాన నిషేధం అని చెప్పలేదా? మరి మద్యపాన నిషేధం ఎందుకు చేయలేదు? ఏం చెప్పాడు జగనన్న గారు? మద్యం అనేది లేకుండా చేస్తాను అన్నాడు. మద్యం అనేది లేకుండా చేశాక ఆ తర్వాత వచ్చి మిమ్మల్ని ఓట్లు అడుగుతాను అన్నాడు. గుర్తుందమ్మా? మద్యపాన నిషేధము నేను మేనిఫెస్టోలో పెడుతున్నాను, నాకు మేనిఫెస్టో అంటే బైబిల్, ఖురాను, భగవద్గీతతో సమానం అని చెప్పాడే. మరి ఏమైంది? మాట తప్పని, మడమ తిప్పని రాజశేఖర రెడ్డి కొడుకు అని చెప్పుకుంటున్నారు. మరి మీరు మాట ఎందుకు తప్పారు? ఎక్కడుంది మద్యపాన నిషేధం? మద్యపాన నిషేధం లేకపోగా ఈరోజు సర్కారే మద్యం అమ్ముతుంది. వాళ్ళు అమ్మిందే కొనాలి. వాళ్ళకి ఎంతగా అమ్ముతే అంతకే కొనాలి. వాళ్ళు రెట్టింపు ధర పెడితే రెట్టింపు ధరకు కొనాలి. వాళ్ళు భూమ్ భూమ్ అమ్మితే భూమ్ భూమ్ కొనాలి. వాళ్ళు స్పెషల్ స్టేటస్ అమ్మితే స్పెషల్ స్టేటస్ కొనాలి. వాళ్ళు మెగా డిఎస్సి కూడా, మెగా డిఎస్సి అమ్మితే మెగా డిఎస్సి కొనాలి. ఎక్కడయా నీ వాగ్దానాలు అంటే అన్ని మద్యం షాపులో ఉన్నాయి. ఇదేనా రాజశేఖర్
రాజశేఖర రెడ్డి గారి వారసత్వం ఇదేనా? రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే మద్యం తాగి రివర్లు చెడిపోయి మన రాష్ట్రంలో 25% మంది ఎక్కువ చచ్చిపోతున్నారు మిగతా రాష్ట్రాలతో పోలిస్తే. అయినా అటువంటి మద్యమే అమ్ముతారా? ఏమన్నా కల్తీ మందు అమ్మే ముందు కనీసం ఒక క్వాలిటీ చెక్ అయినా ఉందా? ఏమీ లేదు. వాళ్ళు అమ్ముతారు, వాళ్ళు అమ్మిందే కొనాలి. వాళ్ళు రెట్టింపు ధర పెట్టి అమ్మితే ఆ రెట్టింపు ధరకే కొనాలి. అట్లీస్ట్ కనీసం ఇప్పుడు ఆన్లైన్ పేమెంట్, డిజిటల్ పేమెంట్స్ కూడా లేవట, ఓన్లీ క్యాష్. ఎందుకు అని అడుగుతున్నాం. అంటే రాష్ట్రానికి రావాల్సిన ట్యాక్సులు రావు, కేంద్రానికి వెళ్లాల్సిన ట్యాక్సులు పోవు. అంతా లిక్కర్ మాఫియా. ఈ డబ్బులన్నీ వీళ్ళ జోబుల్లోకే పోతాయి. ఈ డబ్బులు మొత్తం వీళ్ళ జోబుల్లోకే పోతున్నాయి. చెన్నూరు నియోజకవర్గ బీఆర్ఎస్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్. చెప్పు చూపించడం తెలిసిందే. ఆ ఘటనకు కౌంటర్ గా కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తన పక్కన తెలంగాణ ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయిని కూడా కూర్చోబెట్టుకున్న జగ్గారెడ్డి బాల్కసుమన్ పై విరుచుకుపడ్డారు. మెట్టు సాయి బూటును పైకెత్తి ప్రదర్శిస్తుండగా జగ్గారెడ్డి తన మాటల దాడిని కొనసాగించారు. ఎవరు అది అన్ని మీడియాలలో వచ్చింది, అన్ని పేపర్లలో వచ్చింది. అది అంతా కేసులు పెడితే ఏమైతుంది సుమన్ మీద? ఇప్పుడు అప్పుడు అట్లా కాదు, చెప్పు. ఆ పిల్లాన్ దగ్గరనే ఉందా? చెప్పు, ఆ పిల్లగాని దగ్గరనే ఉందా? మా మెట్టు సాయి దగ్గర లేదా? అరే అరే తొందర పడకాయ. మా మెట్టు సాయి దగ్గర లేదా? అది తప్పు కదా అది అట్లాది. ఎప్పుడన్నా మనం కాంగ్రెస్ అపోజిషన్ పార్టీలు ఉన్నప్పుడు ఇలాంటి సాంప్రదాయాలు ఎప్పుడన్నా అది చేసినామా? ఎప్పుడన్నా మనం ఎప్పుడన్నా ఆయన 9 ఏళ్ళు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నాడు కదా, మనం రాజకీయ విమర్శలు సహజంగా ఉంటాయి. మీరు అంటారు, మేము అంటాము. ప్రజల అల్టిమేట్ వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ డిసైడ్ చేసుకుంటారు. ఈసారి కాంగ్రెస్ వాళ్ళే కరెక్ట్ అని మానే గెలిపించారు కదా. సుమన్, నువ్వు ఎందుకు అంత అతి ఉత్సాహం? నీకేం అవసరం వచ్చిందని? రేవంత్ రెడ్డి మీద నువ్వు ఆ చెప్పు చూపేయాలి. అంత పెద్ద చిన్న బచ్చ. నువ్వెంత చిన్నోనివి కదా. నీ కెపాసిటీ ఎంత సుమన్? నీ కెపాసిటీ ఎంత? నీ కెపాసిటీ ఎంత? నేను అంతకుముందు కూడా ఒకసారి చెప్పిన, నువ్వు తెలంగాణ ఉద్యమం టైంలో యూనివర్సిటీలో కొంతమంది ఆత్మ బలిదానం చేసుకుంటే కొంతమందిని నువ్వే చంపి వాళ్ళ చేతిలో చిట్టీలు పెట్టి కేసీఆర్ దగ్గర మన్నలను పొంది ఎమ్మెల్యే టికెట్ తీసుకొని ఎంపీ టికెట్ తీసుకొని నువ్వు లీడర్ అయినవు అని నేను గతంలో ఒకసారి చెప్పిన. నేను సుమన్కి, సుమన్ నువ్వు అట్లా తొందరపడగా బాబు, పిల్లగాని నువ్వు నీకు రాజకీయాలలో ఓర్మాలు కూడా తెలివయి ఏదో గఫలత్లో ఆ తెలంగాణ మూవ్మెంట్లో కేసీఆర్ ఏదో చెప్పింది నువ్వు చేసినావు కాబట్టి వచ్చేసినావు. అట్లా నీకు అనుభవాలు కూడా లేవు. నీకు మాట్లాడేటప్పుడు కూడా చూడాలి. నీ వయసు ఎంత, నీ లెక్క ఎంత, నీ పత్రం ఎంత? షార్ట్ కట్ లీడర్వి నువ్వు, తజుర్బా లేని లీడరు నువ్వు ఇషారా చేస్తే బయట కూడా తిరగలేవు. ఎందుకైనా తొందర పడుతావు? పిల్లగాడు తీరే ఉండాలి కదా. ఇప్పుడు నువ్వు చెప్పు చూపెట్టి నువ్వేదో పెద్ద అనుకుంటే పెద్దోడవుతాడా? ఇప్పుడు కేసీఆర్ ఫ్యామిలీకి మా మెట్టు సాయి బూడు చూపెడతాడు. ఏమి ఇప్పుడు ఏం లేకనా? ఏం చేస్తాం మరి? సాంప్రదాయం వాళ్ళు తీసుకొచ్చిందే కదా. ఇప్పుడు మేము మా సీఎంకి కౌంటర్గా మా మెట్టు సాయి, సీఎంకి కౌంటర్గా మా మెట్టు సాయి ఫిషరీస్ చైర్మన్, మా మెట్టు సాయి కాంగ్రెస్ పార్టీ వర్కరు నాయకుడు. ఈరోజు ఇది ఎవరికి చూపెడుతున్నాడు? కేసీఆర్కి చూపెడుతున్నాడు, కేటీఆర్కి చూపెడుతున్నాడు, హరీష్ రావుకు చూపెడుతున్నాడు, మళ్ళా కవితకు చూపెడుతున్నాడు.
నువ్వు చెప్పైతే ఆయన బూటుతోటి కొడతాడు ఆయన మా మెట్టు సాయి. పిల్లల పరిష్కారం చేస్తున్నావు, పిల్లల పరిష్కారం చేస్తున్నా. సీఎం రేవంత్ రెడ్డి మీద మీరు కాంగ్రెస్ పార్టీ సీఎం మీద అట్లా మాట్లాడుతున్నారంటే మజాక్ అయిపోయిందా? ఏం నిజంగా కేసులు కాదు, వాడు బూడితోడు కొడతాడు మావాడు అన్నైతే. కేసులతో ఏమవుతుంది? కేసు డైరెక్ట్గా బూడితోడే కొడతాడు మావాడు పోయి. ఏమని కొడతాడు? డైరెక్ట్గా వాళ్ళే కొడతాడు. వీడంతా పోరాడు వీడు. అదే మా మెట్టు సాయికి ఎమ్మెల్యే కాలేడు కానీ వాడు 5 గంటే ఫరకేం లేదు. పర్సనాలిటీలు ఒకటే. ఆయన ఇస్తేనే బీసీ, గంగపుత్రుడు, బెస్తోడు. హైదరాబాద్లో బెస్తోళ్ళు బయటికి వెళ్ళేదండి. ఏం రాజకీయాల్లో మజాక్ అయిపోయిందా? మజాక్ అయిపోయిందా? కాంగ్రెస్ పార్టీ అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఇసంటి పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేయకండి మీరు. చేస్తే ఇక టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఏర్పాటు చేసిన శంఖారావం సభలో ప్రసంగించారు. ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నిస్తుంటే కేసులు పెడుతున్నారని, తనపైన 22 కేసులు పెట్టారని వెల్లడించారు. అయినా తాము తగ్గేదే లేదు అని పుష్పశ్రేయిలో స్పష్టం చేశారు. ఏ తప్పు చేయని చంద్రబాబు నాయుడిని 53 రోజుల పాటు రాజమండ్రి జైల్లో బంధించారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తలు ఎవరన్నా చనిపోతే వాళ్ళ కుటుంబాల్ని చదివిస్తుంది మన తల్లి భువనేశ్వరి గారు. వైకాపాలో కార్యకర్తలు పట్టించుకునే నాదుడే ఉన్నాడా? వాళ్ళ సొంత పార్టీ నాయకులే వాళ్ళ కార్యకర్తల పైన కేసులు పెట్టే పరిస్థితి ఈ రోజు చూస్తున్నాం. అసలు ఆ పసుపు జెండా చూస్తేనే మనకు ఒక ఎమోషన్, ఒక పౌరుషం. ఆ జెండా పట్టుకుని ఎవరైనా ఎదురొస్తే అదే కర్ర తీసుకుని తరిమి తరిమి కొట్టే సత్తా మనకు ఉంది. గత 4 సంవత్సరాలు 10 నెలలుగా మన్ని అన్ని రకాలుగా వేధించారు, అన్ని రకాలుగా కేసులు పెట్టారు. అచ్చన్న గారి పైన 11 కేసులు పెట్టారు. నా పైన బంపర్ ఆఫర్ 22 కేసులు పెట్టారు. ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. కానీ జగన్కి చెప్పా, ఈ లోకేష్ తగ్గేదే లేదు. 53 రోజులు ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి జైల్లో బంధించారు. ముందల 3000 కోట్ల కుంభకోణం అన్నారు, తర్వాత 270 కోట్ల కుంభకోణం అన్నారు, ఇప్పుడు 27 కోట్ల రూపాయలు కుంభకోణం అంటున్నారు. అరే వాళ్ళు సవాల్ ఇస్తున్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ అవినీతి ఆరోపణలు చర్చించడానికి నేను సిద్ధం, మీ జగన్ సిద్ధమా అని అడుగుతున్నా. ఏం తప్పు చేయలేదు మేము. నీతి నిజాయితీకి మారు పేరు తెలుగుదేశం పార్టీ. అందుకే మేమేనాడు తగ్గలేదు. ఒక అవినీతి పరుడు జైలుకి వెళ్తే రోజుకొక కుంభకోణం బయటపడుతుంది. అలాంటిది మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని జైలుకి పంపిస్తే రోజు ఆయన చేసిన మంచి కార్యక్రమాలు బయటకు వచ్చినాయి. దాదాపు 100 దేశాల్లో ఆయనకు అనుకూలంగా ధర్నాలు చేశారు. కేవలం మన రాష్ట్రంలోనే కాదు, పక్క రాష్ట్రాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉండేదానికి సంఖ్యభావనం ప్రజలు కూడా తెలిపారు. అది మనకున్న చిత్తశుద్ధి. ఇక్కడున్న కార్యకర్తలు నేను బంపర్ ఆఫర్ ఇస్తున్నా. 2019 నుంచి 24 వరకు ఎవరిపైన అయితే ఎక్కువ కేసులున్నాయో అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటా. నాకు ఒక విషయంలో బాధేస్తుంది. నాకన్నా స్పీడ్ గా కేసులు ఎవరు పెట్టించుకుంటున్నారు తెలుసా? ఎవరు తెలుసా? జేసీ ప్రభాకర్ రెడ్డి గారు. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే గారు, ఇప్పుడు మున్సిపల్ చైర్పర్సన్. ఆయన పైన ఎన్ని కేసులున్నాయో తెలుసా? ఎన్ని కేసులున్నాయో తెలుసా? సెంచరీ 100 కేసులు. ఆయన గెలిచినప్పుడు అడిగా, ఏంటన్నా ఎలా ఉంది పరిస్థితి అంటే అన్నాడు, నీ మామగారు డైలాగ్ గుర్తొస్తుందిరా అన్నాడు. ఏంటన్నా అదన్నా,
భయం అసలు మనం బయటలోనే లేదు. నేను అక్కడ తెల్ల కాగితమైన సంతకం పెట్టి ఇచ్చాను, ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోపోండి. ఆల్రెడీ ఒకసారి జైలుకి వెళ్ళొచ్చా, ఇంకోసారి వెళ్ళొచ్చేదాన్ని కూడా నాకు భయం లేదని చెప్పారు. అది మనకు రావాల్సిన స్పిరిట్. పోరాడదామా. ఇక్కడ ఉన్న పోలీస్ సోదరులు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ పొట్ట కూడా కొట్టాడు ఈ జగన్. జియో 79 తీసుకొచ్చి మీ అలవెన్స్ కూడా కట్ చేశాడు. 2 నెలలు ఓపిక పట్టాడు, మన ప్రభుత్వం వస్తుంది. ఆ జియోని మొదటి 100 రోజుల్లో రద్దు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. మీకు రావాల్సిన అడిషనల్ సరెండర్ లీవ్లు, ట్రావెల్ అలవెన్స్, ఇంకా యాంటీ నక్సల్ అలవెన్స్ కూడా తిరిగి మీకు అందించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఉపాధ్యాయులు కూడా వచ్చారు. పాప ఉపాధ్యాయుల్ని కూడా ఇబ్బంది పెడుతుంది ప్రభుత్వం. సకాలంగా జీతాలు చెల్లించరు, రిటైర్ అయిన ఉద్యోగస్తులకి డబ్బులు ఇవ్వరు. వాళ్ళకి రావాల్సిన టీఏ, డిఏ అలవెన్స్లు కూడా బకాయిలు పెట్టింది ఈ ప్రభుత్వం. అన్నా 2 నెలలు ఓపిక పట్టండి, మన ప్రభుత్వం వస్తుంది, అన్ని బకాయిలు కూడా తీర్చే బాధ్యత మేము తీసుకుంటాం. కానీ ఇక్కడ మాట చెప్పదలుచుకున్నా, ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టి గుంటూరు కలెక్టరేట్ లో నగరపాలక, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో తాగునీటి సరఫరాపై మంత్రి విడుదల రజని ఆదివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలు ప్రజల్ని భయాందోళనకు గురి చేసేలా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. అధికారులు సక్రమంగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ దుష్ప్రచారం చేస్తున్నారని, నిందలు వేయాలనుకుంటే వేయొచ్చని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 10 రోజులుగా కలుషిత నీరు సరఫరా అవుతోందంటూ ప్రతిపక్షాలు చెబుతున్నాయని విలేకరులు ప్రస్తావించగా విడుదల రజని ఈ విధంగా స్పందించారు. అధికారులు ఏమైనా తప్పిదాలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైద్య సేవలు అందని బాధితులు 8341961004 నెంబర్కు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు. 2 టీమ్స్ తో ఆ సర్వేని మనం అక్కడ చేశాము. అండ్ దానికి సంబంధించి ఆ సర్వేకి సంబంధించి కూడా వాళ్ళకి అక్కడున్న సిహెచ్ఓ, ఎంపీహెచ్ఓ, అలాగే ఈ మలేరియాకి సంబంధించినటువంటి సూపర్వైజర్స్ని, ఏఎన్ఎంని, ఆశాస్ని, వాలంటీర్స్ని వీళ్ళందరినీ కూడా ఒక టీమ్గా చేసి 32 టీంలు వేసి వీళ్ళందరినీ కూడా హౌస్ టు హౌస్ సర్వే చేసి అక్కడ వాళ్ళకి ఏదన్నా సిమ్టమేటిక్గా అనిపిస్తుందా, అలాంటి ఆలోచనలు వాళ్ళలో ఉన్నాయా, వాళ్ళకి ఏదైనా కేర్ నీడ్ అవుతుందా, కౌన్సిలింగ్ నీడ్ అవుతుందా, లేదా వాళ్ళకి హోమ్లో ఏదైనా మెడిసిన్స్ కావాలా అనే సపోర్ట్ని కూడా ఈరోజు మనం పూర్తి స్థాయిలో కూడా అందజేస్తూ మరి వీళ్ళందరినీ కూడా మనము ఈ సర్విలెన్స్ టీమ్స్ అంతా కూడా వాళ్ళకి కావాల్సినటువంటి వైద్య సేవల్ని అందిస్తూ మరి చేదోడు వాదోడుగా ఉన్నారు. ఇదే కాకుండా కూడా కొన్ని ఏరియాస్లో పూర్తి స్థాయిలో కూడా వాటర్ ట్యాంకర్స్ని మనం పంపిస్తూ ఏదైతే వాళ్ళ ఇంట్లో అంటే ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద మేబీ ఏమైనా వాటర్ కనుక రీజన్ ఏమైనా అయింటుందని చెప్పేసి ఆ వాటర్ని కూడా పాత స్టాగ్నేటింగ్ వాటర్ని ఏమి కూడా వాడొద్దు, ఉన్నటువంటి వాటర్ని అంతా కూడా ట్రాష్ చేయాలని కౌన్సిలింగ్ ఇస్తూ అండ్ కొత్త ఫ్రెష్ వాటర్ని ట్యాంకర్స్ ఒక రోస్టర్ వేసి ఏ టైంకి వాటర్ వస్తుంది అని ఒక షెడ్యూల్ వేసి వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేసే దిశగా కూడా మరి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా వాళ్ళు ఈ విధులు నిర్వహిస్తున్నారు. అండ్ ఇంకా కూడా వెరిఫై చేస్తున్నాం. పూర్తిగా అటు హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇటు కార్పొరేషన్ తరఫున కావచ్చు, కలెక్టర్ గారు మానిటర్ చేస్తూ ఉన్నారు. అన్ని విధాలుగా కూడా ఏమి కావాలన్నా కూడా పూర్తి స్థాయిలో అన్ని సదుపాయాలు కల్పిస్తూ, అవగాహన కల్పిస్తూ, దీనికి రూట్ కాజ్ ఫైండ్ అవుట్ చేస్తూ కావాల్సినటువంటి కేర్ని, ఈ ఫెసిలిటీస్ని అన్ని కూడా ప్రొవైడ్ చేస్తూ ఈ సిచ్యువేషన్ని మనం ట్యాకిల్ చేస్తూ ఎక్కడ కూడా ప్రజలు ఆందోళన పడి ఇబ్బందులు పడి ఒక ఫాల్స్ నోషన్కి వెళ్ళేటువంటి పరిస్థితి ఏమీ లేదు. అంతా కూడా సిచ్యువేషన్ కంట్రోల్లోనే ఉంది. మేమంతా కూడా పూర్తి స్థాయిలో కూడా దీన్ని మేము బాధ్యతగా ఉన్నాము, మానిటర్ చేస్తున్నాము. కాబట్టి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా వైద్య సేవల్ని మన జీజీహెచ్లో పూర్తి స్థాయిలో కూడా అందిస్తున్నాము. అండ్ అట్ ది సేమ్ టైం యూపీహెచ్సీలు కూడా ఏదైతే ఇందాక శారదా కాలనీకి సంబంధించి అంటూ ఉన్నామో అక్కడ యూపీహెచ్సీని కూడా 3 షిఫ్ట్స్ మనం రన్ చేస్తున్నాము. పూర్తి స్థాయిలో కూడా షిఫ్ట్కి ఉండే డాక్టర్స్, సపోర్టింగ్ 5 మెంబర్స్ స్టాఫ్ని కూడా మనము వాళ్ళకు అలొకేట్ చేసి పూర్తిగా 24/7 మనం రన్ చేస్తూ ఉన్నాము. అండ్ మనకు పూర్తి స్థాయిలో మనం చూసినట్టయితే సిటీలో అన్నీ ఇప్పటికే ఒక 8 AM to 2 PM ఒక షిఫ్ట్, 2 PM to 8 PM ఒక షిఫ్ట్, 8 PM to మళ్ళీ 8 AM వరకు ఒక షిఫ్ట్ పెట్టి మనం రన్ చేస్తూ ఉన్నాము. పూర్తిగా దాదాపు మనకు ఇప్పటికే ఒక 30 యూపీహెచ్సీల వరకు కూడా ఉన్నాయి. అంటే పాతవి కావచ్చు, కొత్తవి కావచ్చు, అన్నీ కూడా పూర్తి స్థాయిలో పనిచేసేలాగా అన్నీ కూడా మేము మానిటర్ చేస్తున్నాము. ఎక్కడ ఎవరికి ఏ డౌట్స్ వచ్చినా, ఏ అవసరం వచ్చినా, ఏ హెల్ప్ కావాలన్నా కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ని కూడా మనము ఈ హెల్త్ డిపార్ట్మెంట్ కంట్రోల్ రూమ్ని ఒకటి టోల్ ఫ్రీ నెంబర్ని కూడా పెట్టాము. ఇది వచ్చేసి నంబర్ నేను చెప్తాను,
ఎవరికి ఏ కన్సర్న్స్ ఉన్నా, ఎక్కడికి వెళ్ళాలనిపించినా, ఏ సిమ్టమ్స్ అనిపించినా కూడా 8341396104 అనే నంబర్లో సంప్రదించవచ్చు. దయచేసి మీడియా వాళ్ళు కూడా ఈ నంబర్ని కొంచెం హైలైట్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఎవరికి ఏ కన్సర్న్స్ ఉన్నా కూడా ఈ నంబర్లో సంప్రదించవచ్చు. ఈ నంబర్లో వాళ్ళకి కావాల్సినటువంటి ఇమీడియట్ హెల్ప్ లైన్ డెస్క్గా ఇది పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ నంబర్లో ఎవరైనా కూడా సంప్రదించి వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ని ఈ నెంబర్ త్రూ తీసుకోవచ్చు. అండ్ ఇదే కాకుండా డైరెక్ట్గా కూడా మీరు హాస్పిటల్కి వెళ్ళొచ్చు. ఇమీడియట్గా కూడా ఒక కేర్ని ఇవ్వడానికి స్పెషల్గా ఒక వైద్య సిబ్బంది అనేది పూర్తి స్థాయిలో కూడా ఈ సిచ్యువేషన్ కోసం పనిచేస్తూ ఉంది. కాబట్టి ప్రతిపక్షాలకు చెప్తా ఉన్నాము, కేవలము మీ రాజకీయ ఉనికి కోసము, కేవలము మీ మీడియా పాపులారిటీ కోసము, కేవలం హడావిడి చేస్తే ఏదో మీడియాలో బాగా చూపిస్తారు, వాళ్ళు హైలైట్ అవుతారు అనే దానికోసము వాళ్ళు చేస్తూ ఉన్నారు. ప్రజలన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. దాన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాము. ఇక్కడ ప్రజలకు ఒక బాధ్యత గల ప్రభుత్వంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ మేమంతా కూడా బాధ్యతతో కూడి ఈరోజు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే దాంట్లో ఎక్కడ కూడా రాజీ పడకుండా మేము పనిచేస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా 24/7 అవైలబుల్గా ఉండి వీలైనంత వరకు కూడా కావాల్సిన అన్ని విషయాల మీద అటు కార్పొరేషన్ వైపు గురించి కానీ కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీస్ మీద కానీ ఇటు వైద్య ఆరోగ్య శాఖ పరంగా కానీ అన్ని తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ సర్కార్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో మంత్రి కోమిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. నల్గొండలో ఆయన మాట్లాడుతూ అన్ని రంగాలకు బడ్జెట్ లో సమ ప్రాధాన్యత ఇచ్చామని స్పష్టం చేశారు. తమ బడ్జెట్ లో వాస్తవికత ఉందని చెప్పారు. కేంద్రం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడితే తాము కూడా పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడతామని తాము ప్రకటించింది ఓటర్ అకౌంట్ బడ్జెట్ మాత్రమేనని కోమిరెడ్డి వివరణ ఇచ్చారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటుకు 500 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. త్వరలో రీజనల్ రింగ్ రోడ్ నిర్మిస్తామని కోమిరెడ్డి వెల్లడించారు. తమ బడ్జెట్ ను విమర్శించిన వాళ్లు మూర్ఖులేనని హరీష్ రావు, కేటీఆర్లను ఉద్దేశించి పరోక్షంగా విమర్శించారు. బీఆర్ఎస్ నేతలను ప్రజలు అసహించుకుంటున్నారని చెప్పారు. 2009 తెలంగాణకు 512 ఆంధ్రాకి అని చెప్పి సంతకాలు పెట్టిన మూర్ఖుడు ఏం ఆలోచించకుండా మనకు బ్రిజేష్ ట్రిబ్యునల్ జస్టిస్ బ్రిజేష్ ట్రిబ్యునల్ ప్రకారం 30 టీఎంసీ ఎస్ఎల్బీసీ టన్నలు ఎందుకు పెట్టాం? మనకు అలాట్మెంట్ వాటర్ ఉన్నది, ట్రిబ్యునల్ అవార్డు ఉన్నది, బ్రిజేష్ ట్రిబ్యునల్ అని సొరంగాన్ని నిన్ను 2005లో శాంక్షన్ చేయించి మొదలు పెడితే కుర్చీ చేసుకొని కూర్చుంటా అన్న దుర్మార్గుడు ఒక్కసారి కుర్చీ కాదుగా కనీసం ఆయన పోలేదు, హరీష్ రావు పోలేదు, ఇరిగేషన్ శాఖ మంత్రి. ఇక మన జిల్లా మంత్రికి ప్రాజెక్టు తెలియదు, ఏం తెలియదు కాబట్టి మళ్ళీ ఆయన గురించి మాట్లాడుకోవద్దు. మీరు వాళ్ళిద్దరికి చెప్తున్నా, కుర్చీ చేసుకొని కూర్చున్నాడు ఒక్కసారి అన్న పోవాలన్నా? ఏ ముఖం పెట్టుకొని నల్గొండకు వస్తున్నాడు రేపు? అందుకనే ఇదే ఎన్టీఆర్ చౌరస్తలో లేకపోతే అంబేద్కర్ చౌరస్తనో లేకపోతే జగజీవన్రామ్ చౌరస్తా దగ్గర ఒక కుర్చీ ఒక పింక్ కలర్ టవల్ వేసి పెట్టాలని మా టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, మా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ కూడా చెప్తున్నా. ఒక కుర్చీ వేస్తాం, దాని మీద టవల్ వేసి పింక్ టవల్ వేసి కేసీఆర్ బొమ్మ పెడతాం, వచ్చి చూసుకో బొమ్మని చెప్తున్నాం. దుర్మార్గుడు మా నల్గొండను నట్టేట ముంచి ఇవాళ ఫిబ్రవరి మాసం కూడా కాలే మంచినీళ్ళు లెక్క వస్తుంటే మన కలెక్టర్ గారు రివ్యూ చేసి చెప్పినాం, బోర్లు వేసినా పడతలేదు, మీరు ట్యాంకర్లు ఏర్పాటు చేసుకోండి సమ్మర్. నల్గొండ జిల్లాను ఎండబెట్టిందే కేసీఆర్. అందుకనే కదా మన ఎన్నికల్లో ఘోరంగా చెప్పుతో కొట్టినట్టు ఆ రిజల్ట్ ఏంది? 100 కోట్లు ఖర్చు పెట్టిన మా కార్యకర్తలు ప్రజలు వీని మోసాన్ని గుర్తించి ఒక్కసారి యూనివర్సిటీ కాదు కదా, యూనివర్సిటీలు ఏమవుతుందో కూడా తెలియకుండా ఇలాంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉండే ఆయన. అందుకనే ప్రజలు ఈరోజు జిల్లాను మోసం చేసి కనీసం మూసీకి సంబంధించిన బునియాది కానీ ధర్మారెడ్డి కాలువలు పిలాయపల్లి పూర్తి చేయలే. మూసీ వాటర్ ఇలా మూసీని సుందరీకరణ చేసి 1000 కోట్లు బడ్జెట్లో పెట్టినాం. అక్కడికి ఎస్టీపీలు పెడితే మా నల్గొండకు కూడా రేపు క్లియర్ వాటర్ వస్తుంది. మూసీ అనేది అది డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ నిజాం కాలంలో వికారాబాద్లో పుట్టి నేరేడు జిల్లాలో మళ్ళా కృష్ణాలో కలిసే ఏకైక తెలంగాణలో ఎండ్ అయ్యే రివర్ అది మూసీ. 6,20,000 కోట్లు అప్పు చేసిన దుర్మార్గులు మూసీని కూడా పట్టించుకోవాలి. ఇవాళ 1000 కోట్లు పెట్టాం బడ్జెట్. అందుకనే కృష్ణా రివర్ బోర్డు గురించి కానీ కేసీఆర్ హరీష్ రావుకు మాట్లాడే అర్హత లేదు. 5 ఏళ్ళు ఇరిగేషన్ మినిస్టర్గా ఒకసారి ఆయన రోజా ఇంటికి పోయి చెప్పిండు, రొయ్యల పులుసు తినుకుంటా రాయలసీమను రతనాల సీమ చేస్తాను. ఇవాళ నల్గొండని నాశనం చేసి ఇవాళ
మళ్ళీ ఫ్లోరైడ్ నీళ్ళు తాగుతున్న ఊళ్ళల్లో. మేము ఏ రోజు కూడా కాంప్రమైజ్ కాకుండా ఆ రోజు మీ సాగర్తో నీళ్ళు ఇస్తే 5,000 కోట్ల మిషన్ భగీరథ అట్లా దోసుక తిన్నారు. ఆకలి చూస్తే ఇవాళ నీళ్ళే లేవు. ఏ ముఖం పెట్టుకొని వస్తుంది కేసీఆర్? మన ప్రజలు ఇచ్చిన తీర్పు చూసి బుద్ధి రాలేదా? 2023-24లో ఫైనాన్స్ మినిస్టర్ హరీష్ రావు, కేసీఆర్ ఇరిగేషన్ మినిస్టర్ కమ్ సీఎం, కేఆర్ఎంబి జీఆర్బి గోదావరి రివర్ బోర్డుకు 200-400 కోట్లు బడ్జెట్లో మెయింటెనెన్స్ కింద పెట్టినాయి. అంటే ఆయన ఒప్పుకున్నట్టే కదా వాళ్ళకి అప్పగించినట్టు. మీకు తెలిసిన నోట్ అంతా కూడా క్లియర్గా ఉన్నది. రేపు చర్చ ఉన్నది. మీరు చర్చ టీవీలలో చూసి నల్గొండ జిల్లా రిపోర్టర్లందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, వాస్తవాలు ప్రజలకు చెప్పండి. రేపు చర్చల్లో నేను కూడా పాల్గొంటాను. ఆ శ్రీశైలం టనల్ పూర్తి అయితే ఆయన వచ్చిన 2 నెలల్లో పూర్తి అవుతుండే. ఇవాళ 1,500 కోట్లు కొత్త రేట్లు పెట్టి ఇలా శాంక్షన్ చేయించిన. 2-3 నెలల్లో పనులు మొదలుపెట్టి 2.5 సంవత్సరాల్లో టనల్ పూర్తి చేస్తే 820 లెవెల్లో నీళ్ళు వస్తాయి మాకు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత బాల్కసుమన్ మరోసారి నోరు పారేసుకున్నారు. ముఖ్యమంత్రికి చెప్పు చూపించడంపై సుమన్ కు తెలంగాణ పోలీసులు నోటీసులు పంపించారు. ఈ నోటీసులపై స్పందించారు. ఆదివారం నాడు తెలంగాణ భవన్ లో సుమన్ మీడియాతో మాట్లాడుతూ రేవంత్ ఒక క్రిమినల్ అని, ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన ఒక దొంగ అని ఆరోపించారు. నిన్ననే సుప్రీంకోర్టు రేవంత్ కు ఆ కేసులో నోటీసు కూడా ఇచ్చిందని తెలిపారు. ఆయననే ఒక క్రిమినల్ అయినప్పుడు అతని నుంచి ఇంతకంటే గొప్పగా ఏం ఆశిస్తామని ఎద్దేవా చేశారు. ఇప్పుడే మంచిర్యాలకు సంబంధించినటువంటి ఎస్ఐ గారు వచ్చి నాకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి అక్రమ కేసుకు సంబంధించి నోటీసు ఇవ్వడం జరిగింది. కేసులు మాకు కొత్త కాదు. తెలంగాణ ఉద్యమంలో ఆనాడు సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన చేసినప్పుడు 200కు పైగా కేసులు ఎదుర్కొని ఎన్నోసార్లు లాఠీ దెబ్బలు తిని ఎన్నో సందర్భాల్లో చెంచల్గూడ చిల్లరపల్లి జైలు జీవితాన్ని నిర్బంధాన్ని అనుభవించినటువంటి ఉద్యమ బిడ్డను నేను. ఇవాళ మళ్లీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన కొనసాగుతున్నటువంటి తరుణంలో ఇవాళ అక్రమంగా ఇష్టం వచ్చినట్టుగా కేసులు పెడతా ఉన్నారు. ముఖ్యంగా నేను మన ముఖ్యమంత్రిని వర్ష పదజాలంతో దూషించినని చెప్పి నా మీద కేసు పెట్టినామని చెప్పి ఇందాక ఎస్ఐ గారు నోటీస్ ఇచ్చే క్రమంలో నేను ఒకటే మాట్లాడుతూ ఉన్నా. మరి ఈ ముఖ్యమంత్రి ఆయన స్థాయిని మర్చి కేసీఆర్ గారిని, ఉద్యమ నాయకుడిని, రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పరిపాలించిన మాజీ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా విమర్శించినటువంటి తీర్పు మొత్తం సభ్య సమాజం తెలంగాణ సమాజం అంతా చూసింది. అదేవిధంగా మా మాజీ మంత్రుల్ని, మా నాయకుల్ని, మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ నాయకులు కానీ ఎట్లా విమర్శిస్తూ ఉన్నారో, ఎట్లా పరుష పదజాలంతో మాట్లాడుతూ ఉన్నారో ఇలా రాష్ట్రం అంతా చూస్తూ ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా అవాకులు చవాకులు పెడతా ఉన్నారో, దుర్భాషలు ఆడుతూ ఉన్నారు. వీళ్ళ రాష్ట్రం అంతా కూడా చూస్తూ ఉంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ఎదురుదాడి, చేస్తున్నటువంటి ఈ దుర్మార్గపు తిట్ల దండకాన్ని వాళ్ళ రాష్ట్ర ప్రధానికంగా కూడా గమనిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తగిన రీతిలో బుద్ధి చెప్పడానికి తెలంగాణ ప్రజలు సమాయత్తం అవుతా ఉన్నారు. సో ఈ కేసులకు వీటికి మేము భయపడే వాళ్ళం కాదు. ఖచ్చితంగా వీటిని డెఫినెట్ గా చట్టపరంగా, న్యాయపరంగా ఏ రకంగా ఎదుర్కోవాలో ఆ రకంగా ఎదుర్కొంటాం. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల మీద, కార్యకర్తల మీద చేస్తున్నటువంటి దాడులు కానీ, వివిధ పోలీస్ స్టేషన్లలో పెడుతున్నటువంటి కేసులు కూడా వాళ్ళు విపరీతంగా జరుగుతూ ఉన్నాయి, వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఇంకా చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలోనే నిన్నటి వరకు 28 మంది మా సోషల్ మీడియా పిల్లల మీద, విద్యార్థి యువజన నాయకుల మీద అక్రమంగా కేసులు పెట్టడం జరిగింది. ఇలా నేను కూడా ప్రజలను ఆలోచించమని కోరుతా ఉన్నా. కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మా సోషల్ మీడియా పిల్లల మీద కేసులు అయితే ఉన్నాయి. మరి ఇష్టం వచ్చినట్టుగా తిడుతున్నటువంటి ముఖ్యమంత్రి మీద, మంత్రుల మీద, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల మీద రాష్ట్ర వ్యాప్తంగా మేము ఎన్ని పిటిషన్లు ఇచ్చినా ఒక్క కేసు కూడా అయితే లేదంటే మరింత నిర్బంధం ఇవాళ ఈ రాష్ట్రంలో అమలవుతా ఉందో ఆలోచించమని కోరుతా ఉన్నా. మాట చెప్తా ఉన్నా, ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నటువంటి వ్యక్తే స్వయంగా ఓటుకునేటువంటి కేసులు అడ్డంగా నోట్ల కట్టలతో చేసినటువంటి విధంగా ఆయననే ఒక క్రిమినల్, ఆయననే ఇవాళ కేసులు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి. నిన్న సుప్రీంకోర్టు నోటీసులు కూడా ఇచ్చింది ఓటుకు నోటు కేసులో. కాబట్టి అటువంటి వ్యక్తి నుండి ఇటువంటి తప్ప ఇంకేవి రాష్ట్రానికి మంచి జరిగేటువంటి పనులు పెద్దగా ఆశించే పరిస్థితి లేదు. సో ఎన్ని నిర్బంధాలు ప్రయోగించినా, ఎన్ని కేసులు పెట్టినా వేటికి భయపడేది లేదు. ఎందుకంటే ఇవాళ మేము బతికే ఉన్నాం, మా నాయకులు కూడా బతికే ఉన్నాం. మా కళ్ళ ముందర తెలంగాణ తెచ్చినటువంటి నాయకులను పట్టుకొని, తెలంగాణ కోసం మహర్నిశలు తప్పించిన నాయకులను పట్టుకుని, తెలంగాణ గొప్పగా అభివృద్ధి చేసిన నాయకులను పట్టుకుని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే డెఫినెట్గా చూస్తూ ఊరుకోవడానికి మేము తెలంగాణ ప్రజలు ఎవరు కూడా సిద్ధంగా లేరు. అదే కాకుండా వల్ల నా మీద ఇష్టం వచ్చినట్టుగా, మా నాయకులకు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినటువంటి వాళ్ళ మీద కూడా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లో మేము పిటిషన్లు ఇచ్చినాం, చెన్నూరు నియోజకవర్గంలో ఇచ్చినాం. ఎక్కడ కూడా ఒక కేసు నమోదు చేయకపోవడం
ప్రభుత్వ మొండి వైఖరి, ప్రభుత్వ కక్ష సాధింపు వైఖరికి నిదర్శనంగా నేను భావిస్తూ తెలంగాణ ప్రజలారా గమనించండి, ఆలోచించండి. ఇందిరమ్మ రాజ్యంలో ఎలాంటి నిర్బంధం, ఈ ప్రజాపాలన పేరు మీద ఎటువంటి నయవంచపు పాలన నడుస్తా ఉందో ఆలోచించమని తెలంగాణ ప్రజలకు. థ్యాంక్ యూ. జై తెలంగాణ.